జీవశాస్త్ర ఉపాధ్యాయులకు నమస్కారం. సోమవారం నాడు జరిగినటువంటి ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్పై గత 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి చర్చ మనందరికీ తెలిసిందే. అసలు ప్రశ్నాపత్రం ఎలా ఉండాలి ఏంటి అనేది ఎస్సీఆర్టీ ద్వారా మనకు కొన్ని నియమ నిబంధనలతో కూడిన మార్గదర్శకత్వం ఇవ్వడం జరిగింది గతంలోనే. కానీ ఎప్పుడైతే వాటిని అనుసరించకుండా ప్రశ్నాపత్రం తయారవుతుందో అప్పుడు సాధారణంగా వివాదాస్పదమయ్యేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ ప్రశ్నాపత్రం కూడా కొంత వివాదానికి దారితీసిందన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఎందుకు ఇది వివాదానికి దారితీసింది అనేది ఒకసారి పరిశీలన చేద్దాం. తద్వారా ఇక ముందు రాబోయేటటువంటి ప్రశ్నాపత్రాలు సరిగ్గా రావడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది ఎస్సీఆర్టీ ద్వారా ఇవ్వబడినటువంటి ప్రశ్నాపత్రం నమూనాతో పొందుపరచబడినటువంటి భారత్వ పట్టికల్లోని అంశం. ఒక్కసారి దీన్ని మనం గమనిస్తే సాధారణంగా మన విద్యార్థుల అభ్యసన స్థాయిని మదింపు చేయడం పరీక్షల్లో వారు ప్రదర్శించే ప్రతిభ ఆధారంగానే ఉంటుంది. విద్యార్థులను పరీక్షించడానికి ఉపయోగపడే సాధనం ప్రశ్నాపత్రం. కొన్ని సందర్భాల్లో ప్రశ్నాపత్రాలు వివాదాస్పదమవుతుంటాయి. ప్రశ్నాపత్ర రూపకల్పన అనేక విమర్శలకు లోనవుతుంది. దీనికి ప్రధాన కారణం ప్రశ్నాపత్ర రూపకల్పనలో వివిధ అంశాలకు సంబంధించిన భారత్వాన్ని సరిగ్గా పాటించకపోవడమే అవుతుంది. ఖచ్చితంగా ఈ ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్ పేపర్లో కూడా ఇదే జరిగిందండి. ప్రశ్నాపత్రానికి సంబంధించినటువంటి భారత్వాన్ని సరిగ్గా పాటించకపోవడమే వివాదానికి కారణమవుతుంది. ప్రశ్నాపత్రాన్ని రూపొందించే ముందు ఆయా అంశాలకు భారత్వ పట్టికలను రూపొందించుకోవడం తప్పనిసరి. మరి అలా గనక రూపొందించుకుని ఉంటే ఈ ఇబ్బంది వచ్చి ఉండేది కాదేమో. ఇక్కడ గమనించినట్టయితే మనకు ఈ భారత్వ పట్టికల్లో మొదటిది అతి ముఖ్యమైనది విద్యా ప్రమాణాల భారత్వ పట్టిక. ఇది మనందరికీ తెలిసిన అంశమే కాబట్టి ఒకసారి నేను గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాను. విషయావగాహనకి 40% మార్కులు అంటే 20 మార్కులు ఉండాలి. ప్రశ్నించడం పరికల్పనలు చేయడానికి 10% మార్కులు అంటే 5 మార్కులకు ఇవ్వాలి. ప్రయోగాలు క్షేత్ర పరిశీలనలు 15% మార్కులకి అంటే ఇది కూడా ఒక 7 మార్కులకి ఇవ్వాలి. సమాచార సేకరణ నైపుణ్యాలు 15% మార్కులు అంటే 8 మార్కులకి. పట నైపుణ్యాలు 10% అంటే 5 మార్కులకి. ప్రశంస సున్నితత్వం పైన 10% అంటే 5 మార్కులకి ప్రశ్నాపత్రాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. మరి ప్రస్తుతం మన ప్రశ్నాపత్రం ఈ విద్యా ప్రమాణాల భారత్వానికి సరైన ప్రాధాన్యతని ఇచ్చిందా, అదే విధంగా జరిగిందా ఒకసారి గమనిద్దాం. ప్రస్తుతం మన ప్రశ్నాపత్రాన్ని కనుక చూసినట్టయితే విషయావగాహనకి 20 మార్కులు ఇవ్వాల్సిన చోట 27 మార్కులకి ఇవ్వడం జరిగింది. ప్రశ్నించడం పరికల్పనలు చేయడం 5 మార్కులు ఇవ్వాల్సిన చోట కేవలం 1 మార్కు మాత్రమే ఇవ్వడం జరిగింది. తర్వాత ప్రయోగాలు క్షేత్ర పరిశీలనలు కానివ్వండి, సమాచార సేకరణ నైపుణ్యాలు కానివ్వండి 7 మార్కులకి 7 మార్కులు, 8 మార్కులకి 8 మార్కులు చక్కగానే ఇచ్చారు. అలానే పట్టణ నైపుణ్యం 5 మార్కులకి 5 మార్కులు చక్కగానే ఇచ్చారు. కానీ చివరి ఈ 6, 7 కాంపిటెన్సీస్ కలిపి ఉండేటటువంటి ఇది కనుక మనం గమనించినట్టయితే 5 మార్కులకి ఇవ్వాల్సింది కానీ 2 మార్కులే ఇచ్చారు. అంటే విషయావగాహనకి ప్రాధాన్యత అనేటటువంటిది పెంచడం జరిగింది. AS2, AS6లో ప్రాధాన్యత తగ్గించడం జరిగింది. ఇది భారత్వ పట్టికని వైలేట్ చేయడమే అవుతుంది. కాబట్టి ఈ భారత్వ పట్టికని పాటించలేదు. ఇక రెండో భారత్వ పట్టిక ప్రశ్నల కాఠిన్యత స్థాయి. దీని విషయంలో మనం కొంత మాట్లాడుకోవాల్సిందండి. సైకలాజికల్గా స్టూడెంట్స్ ఎలా ఉంటారు ఏంటి అనేది బీఈడీ చేసి వచ్చినటువంటి మనందరికీ తెలిసినటువంటి సంగతే. సాధారణంగా మనం ఏమనుకుంటామనేది ఇక్కడ రాసి ఉంది. ఒకసారి అదేదో చదువుదాం. చాలా సందర్భాల్లో ప్రశ్నాపత్రం రూపొందించేటప్పుడు ప్రశ్నల కాఠిన్యత స్థాయిని పెంచి అడగడం ద్వారా విద్యార్థుల సామర్థ్యాలను బయటకు తేవచ్చని భావిస్తుంటాం. కానీ పెరిగిన కాఠిన్యత స్థాయి విద్యార్థులపై
ప్రతికూల ప్రభావం కలిగించి వారిని ఆత్మన్యూనతకు గురి చేస్తుందని మర్చిపోతుంటాం. ఫలితంగా కొన్ని సందర్భాల్లో నష్ట నివారణ చర్యల కొరకు కమిటీల ఏర్పాటు వంటి పరిస్థితులు కూడా తలెత్తవచ్చు. కావున పరీక్షానంతర పరిణామాలను కూడా దృష్టిలో ఉంచుకొని పరీక్షాపత్ర రూపకల్పన జరగాలి. కాఠిన్యత స్థాయిని సాధారణ విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని రూపొందించుకోవాలి. దీని కొరకు ప్రశ్నల కాఠిన్యత స్థాయిని భారత్వాన్ని తయారు చేయాలి. అందుకు ఈ కింది ప్రశ్నల కాఠిన్యత స్థాయి భారత్వ పట్టికని పాటించాలి. ఇది ఎస్సీఆర్టీ వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ అండి. దీని ప్రకారం కఠినమైన ప్రశ్నలు ఒక 20% అంటే 10 మార్కులకే రావాలి. మధ్యస్థంగా ఉండేవి 60% అంటే 30 మార్కులకి రావాలి. సులభంగా ఉండేవి 20% అంటే 10 మార్కులకి రావాలి. సైకలాజికల్గా సూట్ అయ్యే విధంగా రూపొందించినటువంటి భారత్వ పట్టిక ఇది. మరి మన ప్రశ్నాపత్రంలో ఎలాగుంది? ఇక్కడ ఈ అంటే సులభమైనవి 20% రావాల్సింది, కానీ 16% వచ్చాయి. అంటే రఫ్గా ఇక్కడ ఏం జరిగిందంటే ఒక 8 మార్కులు మాత్రమే దీని నుంచి వచ్చే విధంగా వచ్చాయి. 8 నుంచి 12 మార్కులు వచ్చే విధంగా వచ్చాయి. అంటే ఒక 12 నుంచి 16% మాత్రమే సులభమైనవి ఉన్నాయి. ఇక యావరేజ్ రావాల్సినటువంటివి సామాన్య స్థాయిలో రావాల్సింది ఒక 60% రావాల్సి ఉండగా మనం ఇక్కడ గమనించినట్టయితే 39% మాత్రమే అలాంటివి ఇవ్వడం జరిగింది. అలానే కఠినమైనవి 20% రావాల్సి ఉండగా 45% ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఏదైతే రాస్తుందో అదే జరిగింది. కాఠిన్యతా స్థాయిని పెంచడం ద్వారా విద్యార్థుల్లో మనం వాళ్ళ ప్రతిభని బయటికి తేవచ్చని అనుకుంటాం, కానీ ప్రతికూల ప్రభావం పడుతుంది. అదే ఇక్కడ జరిగిందండి. ఇంకో విషయం గమనించాల్సింది ఏంటంటే ప్రీ కామన్ ఎగ్జామ్కి ముందు, ఫైనల్ ఎగ్జామ్కి ముందు పిల్లగాడు రాయబోతున్నటువంటి ఎగ్జాము, దీనికి ఫైనల్ ఎగ్జామ్కి పెద్ద గ్యాప్ కూడా లేని పరిస్థితి ఉంది. కాబట్టి ఇటువంటప్పుడు పేపర్ ఇచ్చేటప్పుడు ఇంకొంచెం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. పిల్లల కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేసేలాగా ఉండాలి, కానీ పిల్లల కాన్ఫిడెన్స్ని చంపేసే విధంగా పేపర్ ఉండకూడదు. కాబట్టి కాఠిన్యత స్థాయి విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ఇక 3వ భారత్వాన్ని కనుక మనం ఒకసారి పరిశీలించినట్టయితే లక్ష్యాత్మక ప్రశ్నలు, అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు, స్వల్ప సమాధాన ప్రశ్నలు, వ్యాసరూప సమాధాన ప్రశ్నలు, ఇలా మనకు 4 రకాలు ఉన్నాయి. ఇవి దాదాపుగా అక్కడ ఇచ్చేటప్పుడు దీని ప్రకారం ఇచ్చినట్టుగా కనిపిస్తుంది, కానీ దీనిలో గమనించాల్సిన అంశం ఒక్కసారి ఇక్కడ ఏమి ఇచ్చారో చూద్దామండి. ఒక భావనను గురించి పరీక్షించాలనుకున్నప్పుడు ఆ భావనను ఎంతవరకు పరీక్షించగలం, దానిపై విద్యార్థులు ఏ రూపంలో ఎంత మేరకు ప్రతిస్పందించగలుగుతారనే అంశాలపై అవగాహన కలిగి ఉన్నప్పుడే సరైన రూపంలో ప్రశ్న రూపొందించి ఆశించిన మేరకు పరీక్షించగలుగుతాం. నిర్దేశిత సమయంలో పరీక్ష నిర్వహించడానికి ఆయా ప్రశ్నల పరిమాణాన్ని, స్వరూపాన్ని, కేటాయించబడిన మార్కులను దృష్టిలో పెట్టుకోవాలి అన్నారు. ఒకసారి మనం దీన్ని గనక గమనించినట్టయితే సాధారణంగా మనకు ఉన్నటువంటి గైడ్లైన్స్ ఏంటంటే ఈ లక్ష్యాత్మక ప్రశ్నలు ఏవైతే అరమార్కు ప్రశ్నలుగా చెప్పుకుంటున్నామో దానికి ఒక పదం, 1 వర్డ్ ఆర్ 1 ఫ్రేజ్లో ఆన్సర్ అన్నాం. అతి స్వల్ప సమాధాన ప్రశ్నలకి ఒక వాక్యంలో సమాధానం అన్నాం. కానీ మన ప్రశ్నాపత్రంలో కనుక మనం గమనించినట్టయితే ఇక్కడ కొన్ని 1 మార్కు ప్రశ్నలుగా ఇవ్వబడినటువంటివి ఇక్కడ గమనించండి. 16వ ప్రశ్న కనుక చూసినట్టయితే విచ్ టైప్ ఆఫ్ ఎవల్యూషన్ డస్ ద హోమోలోగస్ ఆర్గాన్స్ ఇండికేట్? డైవర్జెంట్ ఎవల్యూషన్ అని రాస్తే 1 మార్క్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఇది అరమార్క్గా అడగవలసినటువంటి ప్రశ్న 1 మార్కు అడగడం జరిగింది. అలానే 19వ ప్రశ్న వాట్ డస్ ది సింబల్ ఇండికేట్? రీసైకిల్ అని రాస్తే 1 మార్క్ ఇవ్వాలి. అంటే 1 వర్డ్ ఆన్సర్. ఇది కూడా అరమార్క్గా ఇవ్వగలిగినటువంటి ప్రశ్న. నేమ్ ద మెథడ్ ఫాలోడ్ బై paleontologists to determine the age of fossils. కార్బన్ డేటింగ్ 1 పదం రాస్తే 1 మార్క్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఇది కూడా అరమార్క్కి అడగదగినటువంటి ప్రశ్న. అంటే అరమార్కు ప్రశ్నలు తీసుకొచ్చి 1 మార్కు ప్రశ్నల్లో పెట్టినట్టుగా కనిపిస్తుంది. అదే సందర్భంలో మనం అరమార్కు ప్రశ్నల ఇది కనుక గమనించినట్టయితే ఒక పూర్తి వాక్యంలో రాయడం అవసరమయ్యేటటువంటి విధంగా కూడా
ఒకటి రెండు ప్రశ్నలు కనిపించేటటువంటి అవకాశం ఉంది. ఇక ప్రశ్నాపత్రంలోకి వెళ్ళడానికి ముందు ఈ 3 భారత్వాలు సరిగ్గా ఉన్నాయా లేదా అనేది సరిచేసుకుని ఉంటే ప్రశ్నాపత్రం వివాదాస్పదం కాకుండా ఉండేది. ఇక ప్రశ్నల విషయానికి వద్దాం. వీటిలో మొదటి ప్రశ్న గమనిస్తే నేమ్ ద ఎక్స్ట్రా ఎంబ్రియానిక్ మెంబ్రేన్ దట్ ఈస్ ఫార్మ్డ్ ఫ్రమ్ డైజెస్టివ్ ట్రాక్ అన్నారు. ఈ ఎల్లెన్ టాయిస్ అళిందము అనేటటువంటిది తెలుగు మీడియం టెక్స్ట్ బుక్లో ఉంది, కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్లో లేదు. 2014 ముద్రణలో దానిలో ఉంది. పొరపాటు జరిగిందో ఎలా జరిగిందో అది ఇప్పుడు ఉన్నటువంటి కొత్త టెక్స్ట్ బుక్లో లేదు. ప్రశ్నాపత్రం ఇచ్చేటప్పుడు తెలుగు మీడియము ఇంగ్లీష్ మీడియము ఇద్దరూ రాస్తారు కాబట్టి రెండిట్లో కవర్ అయ్యే విధంగా అది ఉందా లేదా చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఇక రెండో ప్రశ్న, ఈ ప్రశ్న చాలా చక్కగా ఇవ్వడం జరిగిందండి. ఐ పార్టిసిపేట్ ఇన్ ఫోటోసింథటిక్ ఫేజ్. గ్లూకోజ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఓన్లీ వెన్ హైడ్రోజన్ అయాన్స్ ఆఫ్ NADPH కంబైన్డ్ విత్ మీ, హూ యామ్ ఐ? ఈ ప్రశ్న రూపొందించిన విధానం బాగుంది. అయితే మన టెక్స్ట్ బుక్లో NADPH నుండి మళ్ళీ హైడ్రోజన్ అయాన్ వచ్చి గ్లూకోజ్తో కలుస్తుంది అనే క్లారిటీ ఉందా లేదా ఒకసారి గమనించాల్సినటువంటి అవసరం ఉంది. డ్యూ టు ఎగ్జాంపుల్స్ ఫర్ గ్రీన్ హౌస్ గ్యాసెస్, ఇది చాలా సులభమైన ప్రశ్న, అందరూ రాస్తారు. ఎక్స్పాండ్ MTR. అబ్రివేషన్స్ చాలా ఉండంగా ప్రాధాన్యత లేనటువంటి అబ్రివేషన్ ఎక్కడిదో తీసుకొచ్చారు అనేటటువంటి విమర్శ ఈ ప్రశ్న ఎదుర్కొంటుంది. కానీ ఈ ప్రశ్న అడగడంలో తప్పేమీ లేదు, ఎందుకంటే ఇది మన టెక్స్ట్ బుక్లో నేరుగా ఉన్న ప్రశ్న. తర్వాత ఇన్ మ్యాన్ నార్మల్ బ్లడ్ ప్రెషర్ ఇస్ 120/80 mm ఆఫ్ మెర్క్యూరీ. వాట్ డస్ ద వాల్యూ 120 ఇండికేట్? ఈ ప్రశ్న కూడా డైరెక్ట్ ప్రశ్న, సులభంగానే రాయగలుగుతారు విద్యార్థులు. ఇక ఆరో ప్రశ్నకు వచ్చేటప్పటికి మల్టిపుల్ ఛాయిస్ లాగా ఇచ్చారు. మల్టిపుల్ ఛాయిస్ విధానాన్ని సాధ్యమైనంత వరకు తొలగించాలి అన్న దీంతోనే ఒక 12 నుంచి 15 రకాలైనటువంటి ఈ అరమార్కు ప్రశ్నల్ని SCRT ద్వారా తయారు చేసి మొత్తానికి పరిచయం చేయడం జరిగింది. కానీ మళ్ళీ ఈ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్లు కనిపించడం అనేటటువంటిది కొంచెం ఆలోచించాల్సిన విషయం. దాన్ని అడిగే విధానం ఇంకోలాగా ఉంటే బాగుండేది. చూస్ ద కరెక్ట్ ఆన్సర్, ఈ ప్రశ్న కూడా బాగుంది, కొంచెం పిల్లల్ని ఆలోచింపజేసేలాగా ఉంటుంది, డిఫికల్ట్ అయినా మంచిగా ఉంది. తర్వాత 8వ ప్రశ్న గమనిస్తే ఫారింగ్స్ ప్రివెంట్స్ ద ఎంట్రీ ఆఫ్ ఫుడ్ ఇంటూ ట్రకియా. ఇక్కడ జనరల్ మిస్కన్సెప్షన్ ఒకటి జరుగుతుందండి. రీడ్ ద సెంటెన్స్ అండ్ ఫైండ్ ద ఎర్రర్. ఇలాగిస్తున్నటువంటి వాటిల్లో ప్రశ్నాపత్రంలో ఇచ్చేటప్పుడు ఏం చేయాలంటే ఎక్కడ మిస్టేక్ అనేటటువంటి దాన్ని మనం అండర్లైన్ చేయాలి. అండర్లైన్ చేసి ఇచ్చినట్టయితే దాన్ని సరిచేసి ఆ ఒక్క పదాన్ని, ఎందుకంటే ఇక్కడ ఒక పదం లేదా ఒక ఫ్రేజ్లో రాయాల్సిన ఆన్సర్ కాబట్టి ఆ ఒక్కదాన్ని అసలు ఆన్సర్ ఏంటి అనేటటువంటిది రాస్తే సరిపోతుంది. అలా కాకుండా ఇలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే వాక్యం అంతా ఎత్తి రాయాల్సి ఉంటుంది. ఇందులో కూడా ఇంకొక చిన్న ప్రమాదం ఏంటంటే ఒక ఉదాహరణతో చెప్తాను. క్లోరోప్లాస్ట్ ఈజ్ అ సైట్ ఆఫ్ ఫోటోసింథసిస్. దీన్ని సరిచేసి రాయండి అన్నారు అని అనుకుందాం. ఒకళ్ళు మైటోకాండ్రియా క్లోరోప్లాస్ట్ ఇస్ ద సైట్ ఆఫ్ రెస్పిరేషన్ అని ఇచ్చారనుకుందాం. అలా ఇచ్చినప్పుడు ఒకళ్ళు మైటోకాండ్రియా ఇస్ ద సైట్ ఆఫ్ రెస్పిరేషన్ అని రాయొచ్చు. మరొకళ్ళు అలా కాకుండా క్లోరోప్లాస్ట్ ఇస్ ద సైట్ ఆఫ్ ఫోటోసింథసిస్ అని మార్చవచ్చు. అంటే ఫోటోసింథసిస్ రెస్పిరేషన్ని మార్చాలా లేకుండా మైటోకాండ్రియా క్లోరోప్లాస్ట్ని మార్చాలా, కొత్త సందిగ్ధత ఉంటుంది. కాబట్టి అలా కాకుండా ఆ తప్పుని నేరుగా మనమే అండర్లైన్ చేసి ఇచ్చినట్టయితే విద్యార్థులు దాన్ని సరైన పదం ఏంటి అనేది గుర్తించి రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. 9, 10 ప్రశ్నలు, 11వ ప్రశ్న, 12వ ప్రశ్న వీటిలో పెద్దగా ఇబ్బంది ఏం లేదండి. 12వ ప్రశ్న కొంచెం టెక్స్ట్ రీడింగ్ చేసిన వాళ్ళకి ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్లో సులభంగానే దొరుకుతుంది, దాంతో ఇబ్బంది ఏం లేదు. పోతే 1 మార్క్ ప్రశ్నలకు వద్దాం. ఇఫ్ యూ హ్యావ్ ఏ ఛాన్స్ టు మీట్ ఏ డాక్టర్, వాట్ క్వశ్చన్స్ డూ యూ ఆస్క్ టు నో అబౌట్ లివర్ అన్నారు. డాక్టర్ని కలిసినప్పుడైతే అసలు లివర్ ఎక్కడ ఉంటుంది ఇలాంటి ప్రశ్నలు కాకుండా లివర్ని ప్రొటెక్ట్ చేయడం కోసం, లేకుంటే లివర్ని గురించి ఎలాంటి
జాగ్రత్తలు తీసుకోవాలి అనే విధంగా ప్రశ్నలు రూపొందిస్తే బాగుంటుంది. కానీ కీలో కూడా వేర్ ఈజ్ లివర్ లొకేటెడ్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అది కీలో జాగ్రత్త పడాల్సిన విషయం. 14 ప్రశ్న బాగుంది. ఎక్స్ వైలు గుర్తించడం ఈ టైప్లో హాఫ్ మార్కులో ట్రై చేస్తుంటే మంచిగా ఉండేది. 15వ ప్రశ్న ఏ స్త్రీ కింద అడగడం జరిగింది, అది కూడా బాగుంది. 16వ ప్రశ్న ఇందాకే అనుకున్నట్టు మనం 16, 19, 20 ప్రశ్నలు 1 మార్కుగా కంటే కూడా అర మార్కుగానే సరిపోయే విధంగా ఉంటాయి. ఇవి 1 మార్కుకి ఇవ్వడం అనేటటువంటిది ఒకసారి ఆలోచించాల్సినటువంటి విషయం. తర్వాత నేమ్ 2 ఎకో ఫ్రెండ్లీ మెథడ్స్ ఫాలోడ్ బై యూ టు కంట్రోల్ పెస్ట్, గివ్ అట్లీస్ట్ 2 ఎగ్జాంపుల్స్ ఫర్ కాంట్రాసెప్టివ్ డివైజెస్. ఈ 2 కూడా 1 మార్కుకి సరిపోయే విధంగానే ఉన్నాయి. దీని తర్వాత 2 మార్కుల ప్రశ్నలకు వచ్చేటప్పటికి ఇక్కడ ఒక విషయం మనం గమనించాలండి. ఇన్ఫర్మేషన్ స్కిల్స్ అండ్ ప్రాజెక్ట్స్లో మనం పారాగ్రాఫ్ ఇచ్చినా, టేబుల్ ఇచ్చినా, లేదా ఏదన్నా ఒక ఫ్లో చార్ట్ ఇచ్చినా, ఏది ఇచ్చినా దానిపైన ప్రశ్నలు అడిగేటప్పుడు సాధ్యమైనంత వరకు విద్యార్థులు దాని నుంచి ఆన్సర్లని తీసుకోగలిగేలాగా ఉండాలి. ఒక్క ప్రశ్న అర ప్రశ్న ట్విస్టెడ్గా ఉండాలి. అలాంటి జాగ్రత్త తీసుకున్నట్టయితే బాగుంటుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో మనం గమనించినట్టయితే విచ్ గ్యాస్ లీవ్స్ ద డార్క్ రెడ్ బ్లడ్ ఎట్ ఆల్వేలే అన్నారు. బ్లడ్లోంచి బయటికి వెళ్ళేది కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాస్ ఎట్ ఆల్వేలే అక్కర్స్ బై విచ్ ప్రాసెస్ అన్నారు. ఈ డిఫ్యూజన్ అనేది ఈ పారాగ్రాఫ్లో ఎక్కడా దొరకదు. తర్వాత 22వ ప్రశ్న ఇది 2 మార్కుల స్థాయికి కాస్త ఎక్కువే అనిపిస్తుంది. 4 వాల్స్ ముందు వాల్వ్ డెఫినేషన్ రాయాలి, 4 వాల్స్ పేర్లు, వాటి లొకేషన్స్ రాయాల్సి ఉంటుంది. తర్వాత 23వ ప్రశ్నకు వచ్చేటప్పటికి వాట్ డూ యూ థింక్ కుడ్ బి ద రీజన్ ఫర్ ది స్ట్రక్చర్ ఆఫ్ న్యూరాన్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ సెల్స్ అని అన్నారు. ఈ ప్రశ్న ఫ్రేమింగ్లో బహుశా వాళ్ళు హైపోథెసిస్ కోసం అన్నట్టుగా ఏమన్నా ఆలోచించారో ఏమో తెలియదు. కానీ అడిగిన విధానం గివ్ రీజన్ కిందకే వస్తుంది కాబట్టి ఇది AS1 కిందకి వెళ్తుంది. 24 ఇది కూడా స్లైడ్లో అబ్జర్వ్ చేసి దాని ఆధారంగా దాన్ని గుర్తుపట్టమన్నారు. అది గుర్తుపట్టినందుకు 1 మార్కు, అందులో జరిగేటటువంటి ఏవైనా 2 సంఘటనలు రాసినందుకు 1 మార్క్ ఇవ్వడం జరుగుతుంది. హౌ డూ యూ అప్రిషియేట్ ద రోల్ ఆఫ్ స్టమక్ యాజ్ ఏ చర్నింగ్ మిషన్? గత 2-3 ఏళ్ల నుంచి కూడా అనుకుంటున్నటువంటి విషయం ఏంటంటే అప్రిషియేట్ అనేటటువంటిది సరైన దీనిలో రావట్లేదు కాబట్టి అది ఓరల్ అప్రిసియేషన్ కోసం, క్లాస్ రూమ్ ఇవాల్యుయేషన్ కోసం ఉపయోగించుకోండి, కానీ ప్రశ్నాపత్రాల్లో ఇవ్వద్దు అని చెప్తూ వస్తున్నాం. అయినా అప్రిసియేషన్ ప్రశ్నలు ఇంకా అక్కడక్కడ కనిపిస్తూనే ఉన్నాయి. ఇలాంటి ప్రశ్నల్ని మనం అవాయిడ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక దీని తర్వాత 26వ ప్రశ్న గమనించినట్టయితే వివాదాస్పదమైన ప్రశ్నల్లో ఇది ఒక ముఖ్యమైన ప్రశ్న అండి. ఏ చక్కగానే ఉంది, రాయగలుగుతారు అందరూ. కానీ Bకి వచ్చేటప్పటికి వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ డార్ఫ్ ఇండివిజువల్స్ ఇన్ టోటల్ హోమోలోగస్ ఇండివిజువల్స్ అన్నారు, హోమోజేగస్ ఇండివిజువల్స్ అన్నారు. ఆన్సర్ 50% అవుతుంది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనం వాళ్ళ బయలాజికల్ సైన్స్లో వాళ్ళ ఎబిలిటీస్ని టెస్ట్ చేస్తున్నామా, మ్యాథమెటికల్ ఎబిలిటీస్ని టెస్ట్ చేస్తున్నామా ఒకసారి ఆలోచించుకోవాలి. అందులో ప్రీ కామన్ ఎగ్జామ్స్ అప్పుడు ఇచ్చేటటువంటి ఇలాంటి ప్రశ్నలు పిల్లల్లో కన్ఫ్యూజన్ని క్రియేట్ చేస్తాయి. రేపు ఒకవేళ ఫైనల్ ఎగ్జామ్లో దాదాపు ఇలాంటి ప్రశ్న వచ్చినప్పుడు వాడికి మళ్ళీ 25 or 15 అనేటటువంటి కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యేటటువంటి ప్రమాదం ఉంటుంది. ఇది కొంచెం ఆలోచించుకోవాల్సిన విషయం. తర్వాత 27వ ప్రశ్న నేరుగా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రశ్న. 28వ ప్రశ్న 4కి ఉదాహరణలు ఇవ్వడం 2 మార్కులకు అడిగారు. తర్వాత వివాదాస్పదమైన ప్రశ్నల్లో 29వ ప్రశ్న ఇంకో ముఖ్యమైన ప్రశ్న అండి. బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ మెండల్స్ లా ఆఫ్ ఇండిపెండెంట్ సెగ్రిగేషన్ విత్ ఎన్ ఎగ్జాంపుల్ అన్నారు. లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ ఉంటుంది, లేకుంటే లా ఆఫ్ సెగ్రిగేషన్ ఉంటుంది. కానీ లా ఆఫ్ ఇండిపెండెంట్ సెగ్రిగేషన్ అనేటటువంటిది ఉండదు. కాబట్టి వాస్తవానికైతే ఇది అటెంప్ట్ చేసిన వాళ్ళకి యాడ్ స్కోర్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ఈ ఎనెక్సర్ నుంచి అలా ప్రశ్న అడగడం తప్పు కదా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు.
ఎనక్షర్లో నుంచి అనే కంటే కూడా ఎనక్షర్లో ఇచ్చిన మాట వాస్తవమే, లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ని. అయితే టెక్స్చువల్ క్వశ్చన్స్లో ఇంప్రూవ్ యువర్ లెర్నింగ్ అనే ప్రశ్నలో ఉన్నటువంటి ప్రశ్ననండి ఇది. నేరుగా అందులో ఉంది కాబట్టి అడిగే హక్కు వీళ్ళకు ఉంటుంది. ఇప్పుడు తలసేమియా గురించి ఎనక్షర్లో ఇచ్చారు, దాని లక్షణాలు అవి అడగడం సరైన పద్ధతి కాదు. కానీ ఇది అలా కాదు, ఇది ఎనక్షర్లో ఇవ్వడంతో పాటుగా ప్రశ్నల్లో కూడా ఇవ్వడం జరిగింది. అలానే ఒకసారి కార్బన్ డేటింగ్ది గమనిస్తే టెక్స్ట్ బుక్లో కార్బన్ డేటింగ్ అనే పదం మాత్రమే చెప్పారు, అది చేసే విధానం గురించి ఎక్కడా లేదు. కానీ అది ఇంప్రూవ్ యువర్ లెర్నింగ్లో ప్రశ్నగా ఉంది కాబట్టి దాన్ని ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంటుంది. సో అదొకసారి గమనించుకోవాలి. అయితే ఇందులో ప్రధానమైన లోపం ఏంటంటే లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్కి బదులుగా లా ఆఫ్ ఇండిపెండెంట్ సెగ్రిగేషన్ అని పడడం వల్ల పిల్లలు కన్ఫ్యూజ్ అయ్యి ఈ ప్రశ్నని సరిగ్గా రాయలేకపోయే అవకాశం ఉంటుంది. తర్వాత ఎకలాజికల్ పిరమిడ్స్, ఎక్స్ప్లెయిన్ పిరమిడ్ ఆఫ్ బయోమాస్ దీనికి ఆప్షన్గా ఇచ్చారు. ఇది ఒక డైరెక్ట్ క్వశ్చన్, టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రశ్న డైరెక్ట్గా ఇచ్చినట్టే అయింది. తర్వాత 30వ ప్రశ్న ప్రయోగాలు. దీనిలో జనరల్గా ఇంగ్లీష్ మీడియం పిల్లలు రాసేటప్పుడు వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ దిస్ ఎక్స్పెరిమెంట్ అంటే టు డెమాన్స్ట్రేట్ ఎంట్రోపిక్ రెస్పిరేషన్ అని రాస్తారు. వై డూ యూ యాడ్ ఈస్ట్ టు షుగర్ సొల్యూషన్ అనేది మళ్ళీ దాదాపు సిమిలర్ ఆన్సర్, ఎగ్జాక్ట్గా కాకపోయినా సిమిలర్ ఆన్సర్. బికాజ్ ఈస్ట్ పర్ఫార్మ్స్ ది ఎంట్రోపిక్ రెస్పిరేషన్ అని రాసినా మనం మార్కులు ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి అక్కడ ఇంకో ప్రశ్న ఏదన్నా అడుగుంటే బాగుండేదేమో అనిపిస్తుంది. తర్వాత 31వ ప్రశ్న జనరల్గా కొంచెం నెగ్లెక్ట్ చేసేటటువంటి ఏరియా, ఇది అంత ఇంపార్టెంట్ కాదు అనుకునేటటువంటి ఏరియా. దీని నుంచి ప్రశ్నలు రావడం, అది రెండు కూడా అలాంటివే కావడం, ఇది విద్యార్థులు రాయడం కాస్త ఇబ్బందికరంగా తయారయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. తర్వాత 32వ ప్రశ్నలో ఇక్కడ ఇంకొక వివాదం తలెత్తింది. వై ద ఫుడ్ కెనాట్ బి స్వాలోవ్డ్ డైరెక్ట్లీ అని చెప్పి ఒక ప్రశ్న అడిగారు. దీనికి ఆన్సర్ ఇచ్చినటువంటి పారాగ్రాఫ్లో ఎక్కడా దొరకదు. అయితే కీలో ఇది కూడా తప్పుగా ఇవ్వడం జరిగింది. ఫుడ్ పార్టికల్ సైజు పెద్దదిగా ఉంటే అసలు ముందు నోట్లోకే వెళ్ళదు, మింగడం దాకా తర్వాత సంగతి. ఫుడ్ కెనాట్ బి స్వాలోవ్డ్ డైరెక్ట్లీ, నేరుగా మింగేయకూడదు. ఎందుకు నమలాలి అనేది రావాలి, కానీ సైజు ఒక్కటే సమస్య కాదు. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మాస్టికేషన్ అనేటటువంటిది డిస్కస్ చేస్తూ దీనికి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది వాస్తవానికి. సో అది కీలో పొరపాటు ఉంది. ఇక అత్యంత వివాదాస్పదమైనటువంటి ఇంకో ప్రశ్న ఏంటి అంటే దీనికి ఇచ్చినటువంటి ఛాయిస్ క్వశ్చన్. టేబుల్ చక్కగా తయారు చేశారు, దాని మీద చక్కగా 4 ప్రశ్నలు అడిగారు. కానీ ఈ 4 ప్రశ్నల్లో ఏ ప్రశ్నకి కూడా నేరుగా సమాధానం ఈ టేబుల్ నుంచి రావడానికి అవకాశం ఉండదు. నేమ్ ద ప్రాసెస్ బై విచ్ ట్రాన్స్పోర్టేషన్ అక్కర్స్ ఇన్ అమీబా అన్నారు. ఇది తెలియాలి అంటే అమీబా ప్రోటోజోవా వర్గానికి చెందిందని తెలియాలి. గివ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ది ఆర్గానిజం విచ్ క్రియేట్స్ వాటర్ కరెంట్స్ బై ఫ్లజెల్లా ఆర్ ట్రాన్స్పోర్టేషన్ అన్నారు. వాటర్ కరెంట్స్ ఇక్కడ కనిపించింది కదా అని పిల్లలు పొరిఫెరా రాస్తారు, కానీ పొరిఫెరా రాస్తే తప్పు, ఎందుకంటే అది ఫైలా, ఆర్గానిజం పేరు రాయాల్సి ఉంటుంది, అంటే స్పాంజెస్ అనేటటువంటి తెలియాల్సి ఉంటుంది. ఇక 3వ ప్రశ్న ఇంకో స్టెప్ పైకి వెళ్ళింది. బ్లడ్ వెసల్ పల్సేటివ్ వెసల్ ఫర్ ద ఫస్ట్ టైం అపియర్డ్ ఇన్ విచ్ గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అని అడిగారు. అనిలిడా ఆన్సర్ అవుతుంది ఇది. అయితే ఇక్కడ ఇచ్చేటప్పుడు క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ అని మాత్రమే దీనిలో మెన్షన్ చేయడం జరిగింది. అలానే గివెన్ ఎగ్జాంపుల్ ఫర్ ద ఆర్గానిజం ఇన్ విచ్ బ్లడ్ ఫ్లో ఇన్ వైడ్ స్పేసెస్ అన్నారు. అంటే అది ఓపెన్ టైప్కి సంబంధించిందని తెలిసి ఉండాలి, అది ఆర్థ్రోపోడా వర్గందని అర్థం అవ్వాలి, ఆర్థ్రోపోడా వర్గంలో ఉన్న జీవులకి ఏదో ఒకదానికి ఉదాహరణ ఇవ్వాలి. అంటే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ఇన్ఫర్మేషన్ స్కిల్స్ ఇచ్చినటువంటి, ఇందాక ఒకసారి అనుకున్నాం, ఇచ్చినటువంటి టేబుల్ పారాగ్రాఫు దానిలో సమాచారం ఆధారంగా జరిగినట్టుగా ఉండాలి. దాన్ని గుర్తు తెచ్చుకొని రాసినట్టుగా అయితే అప్పుడు అది ఇన్ఫర్మేషన్ స్కిల్ కిందకి రాదు, అది మళ్ళీ AS1 కాన్సెప్టువల్ అండర్స్టాండింగ్కి వెళ్తుంది. సో ఇక్కడ అడిగిన ప్రతి ప్రశ్న దాదాపుగా గుర్తు తెచ్చుకొని రాయాల్సినటువంటిదే అవుతుంది. సహజంగా ఇలాంటి వాటిలో ఒక 3 ప్రశ్నల వరకు ఇచ్చినటువంటి సమాచారం నుంచి తీసుకోగలిగేలాగా 1-6 ప్రశ్నలు మాత్రమే బయట నుంచి వచ్చేలాగా ఇస్తే బాగుంటుంది. అలా ఇవ్వకపోవడం దీన్ని కొంచెం కఠినంగా తయారు చేసింది. దీని తర్వాత ఈ డయాగ్రామ్ గమనిస్తే 4 భాగాలు చక్కగానే పెడతారు. డబుల్ ఫర్టిలైజేషన్ డెఫినేషన్ రాయాలి.
తర్వాత విచ్ పార్ట్ ఆఫ్ ద ఫ్లవర్ విల్ కామన్లీ రిమైన్ ఆఫ్టర్ ఫర్టిలైజేషన్. జనరల్గా ఇది మనం యాజ్ ఏ బయాలజీ టీచర్ మనం చెప్తూ వస్తున్నాము పిల్లలకి. అయితే టెక్స్ట్ బుక్ పరంగా చూసినట్టయితే టెక్స్ట్ బుక్లో మనకి ఇలాంటిది దానికి ఆన్సర్ కనిపించదు. పాత టెక్స్ట్ బుక్స్ చెప్పున్న అనుభవం మీద మనం దాన్ని యాడ్ చేసి చెప్పుకుంటూ వస్తున్నాం. సో టెక్స్ట్ బుక్లో లేనిది ఇచ్చారు అనడానికి ఇక్కడ అవకాశం కల్పించిన వాళ్ళం అవుతాం ఇలాంటి ప్రశ్న ఇచ్చినట్టయితే. సో జనరల్గా ఓవరీ ఫ్రూట్గా మారుతుంది కాబట్టి అది మాత్రం ఉంటుంది, మిగిలిన భాగాలు రాలిపోతాయి అనేటటువంటిది తెలియాలి. నెఫ్రాన్ డయాగ్రామ్ జనరల్గానే పిల్లలు దీన్ని కొంచెం డిఫికల్ట్గా ఫీల్ అవుతారు. వాస్తవానికి చాలా ఈజీ డయాగ్రామ్ కానీ డిఫికల్ట్గా ఫీల్ అవుతారు. దానికి తోడు నెఫ్రాన్ లాంటి డయాగ్రామ్ ఇచ్చినప్పుడు ఫిల్టరేషన్ ఎక్కడ జరుగుతుందనో, రీఅబ్జార్ప్షన్ ఎక్కడ జరుగుతుందనో, లేకపోతే సెక్రేషన్ ట్యూబులార్ సెక్రేషన్ ఎక్కడ జరుగుతుందనో, అది కాకుంటే ఎఫరెంట్ ఆర్చువల్ సైజ్కి రిలేటెడ్గా వై ఎఫరెంట్ ఆర్చువల్ డయామీటర్ ఇస్ మోర్ వెన్ కంపేర్ టు ఎఫరెంట్ ఆర్చువల్ అనో ఇలాంటి ప్రశ్నలు అడుగుతారని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇక్కడ పోడోసైట్స్ అడగడం అనేది ఒక డిఫరెంట్ ఇది కూడా కాస్త ఇబ్బందిని కలిగించే పరిస్థితి క్రియేట్ అయింది. ఓవరాల్గా ఈ పేపరు ప్రీ కామన్కి ఇచ్చి ఉండాల్సిన పేపర్ కాదేమో. ఎస్ఏ 1 సులభంగా ఇచ్చి ప్రీ కామన్ డిఫికల్ట్గా ఇవ్వడం అనేటటువంటిది పిల్లల కాన్ఫిడెన్స్ని కొంత దెబ్బతీసే విధంగా తయారవుతుంది. అసలు డిఫికల్టా ఈజీనా అనేది పక్కన పెడితే భారత్వ పట్టికలు కనుక సరిగ్గా ముందే పట్టికల్ని ఏర్పరచుకుని దాని ఆధారంగానే పేపర్ని తయారు చేస్తే పేపర్ వివాదాస్పదం కాకుండా చక్కగా రావడానికి అవకాశం ఉంటుంది. అలాంటి ప్రయత్నం ఈ పేపర్ సెట్టింగ్లో జరగలేదేమో అని అనిపిస్తుంది. క్లాసెస్ డీల్ చేస్తున్నటువంటి వాళ్ళకి గ్రౌండ్ రియాలిటీస్ కొంత తెలుస్తూ ఉంటాయి. సో ఎక్కడి నుంచి ఎలాంటి ప్రశ్న సులభంగా రాయగలుగుతారు, లేకపోతే ఎక్కడ కష్టము అనేది అవగాహన ఉంటుంది. కాబట్టి వాళ్ళ ద్వారా పేపర్ రాలేదు అనేటటువంటి అభిప్రాయం చాలామంది దగ్గర వ్యక్తం అవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి భారత్వాన్ని సరిగ్గా ప్రాధాన్యతనివ్వకపోవడము, అప్రిసియేషన్ లాంటి ప్రశ్నలు ఇవ్వడం అనేటటువంటివి అవాయిడ్ చేయాలి అనేటటువంటిది అందరూ కోరుకుంటున్నటువంటి అంశం. ఈ పేపర్లలో ఉన్న ఈ భారత్వాన్ని సరిగ్గా తీసుకుంటూ దాని ప్రకారం పేపర్ తయారు చేస్తారని బయాలజీ టీచర్స్కి కష్టము సులభము అనేది సమస్య కాకుండా పద్ధతి ప్రకారం పేపర్ ఉండడం అనేటటువంటిది ముఖ్యం. అది అటువంటి పేపర్లు భవిష్యత్తులో అందిస్తారని ఆశిద్దాం. ధన్యవాదాలు.